నమస్తే. మార్చ్ 24 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా వివాదాస్పదంగా మారింది. ఏదైతే దళిత వర్గానికి చెందిన హిందువులు ఎవరైతే క్రైస్తవ మతానికి మారితే వాళ్ళకి ఎస్సీ క్యాస్ట్ వర్తించదు అని జెప్పేసి గూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా వివాదాస్పదంగా మారింది. మాట్లాడదాం మనతో ఆర్‌పీఐ పార్టీ అధ్యక్షుడు ఆహ్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎట్లున్నావు? బాగున్నాను. సో, చూస్తుండొచ్చు. ఆ! అసలు ఫ్రాంక్‌గా చెప్పండి. సుప్రీం కోర్ట్ తీర్పుకి మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా? నేను వ్యతిరేకిస్తా. హ్మ్. ఎందుకంటే అది రాజ్యాంగ వ్యతిరేకం. హ్మ్. చాలా స్పష్టంగా చెప్పగలను రాజ్యాంగ వ్యతిరేకం అని. హ్మ్. ఎట్లా అంటే టెక్నికల్‌గా అది రైటే కావచ్చు. హ్మ్. ఎట్లా రాష్ట్రపతి ఉత్తర్వులొచ్చింది. హ్మ్. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారంగా తీర్పొచ్చిందనేది టెక్నికల్‌గా రైటే. హ్మ్. కానీ రాజ్యాంగబద్ధంగా తప్పు. హ్మ్. ఎందుకు రాజ్యాంగబద్ధంగా తప్పంటే, అది రాజ్యాంగ నిర్మాణ సభలో దాన్ని ఆమోదించలే. హ్మ్. ఏది ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు. అంటే అన్న మీరు మొన్న కోదండరాం ప్రెస్ మీట్ జూషుండొచ్చు. హ్మ్. ఆర్టికల్ 25 గావచ్చు, 15 గావచ్చు, 14 గావచ్చు. దీనికి సంబంధించి దాంట్లో ఉంది అని జెప్పేసి గూడా కోదండరాం మాట్లాడడం జరిగింది గదా! కోదండరాం ప్రొఫెసర్ ఆఫ్ సారీ ఈయన మందకృష్ణ మాదిగ. ఆర్టికల్ 14, 15, 16లా లేదమ్మా. హిందూ హ్మ్. అనే పదం లేదు. హ్మ్. ఆర్టికల్ 14, 15, 16లో ఎక్కడ హిందూ పదం లేదు. హ్మ్. అట్లాగే ఆర్టికల్ 360 ఇంపార్టెంట్ దీంట్లో. 341 ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు రాష్ట్రపతికి అధికారం 341 ప్రకారంగా వస్తది. కులాల జాబితా తయారు చేస్తాడాయన. హ్మ్. సో, కులాల జాబితా తయారు చేసే అధికారం ఆయనకున్నప్పటికీ గూడా ఆర్టికల్ 341ల ఎక్కడ గూడా హిందూ మతం షెడ్యూల్ కులాలకు మాత్రమే వర్తిస్తదని ఎక్కడ లేదు. హ్మ్. ఆర్టికల్ 360 షెడ్యూల్ కులాల యొక్క నిర్వచనం చెప్తది. హ్మ్. దాంట్లో గూడా ఎక్కడ గూడా హిందూ మతానికి సంబంధించిన షెడ్యూల్ కులాలకు మాత్రమే అని ఎక్కడ లేదు. హ్మ్. అలాగే ఆర్టికల్ 14, 15, 16లో గూడా హిందూ మతానికి సంబంధించిన షెడ్యూల్ కులాలకే రిజర్వేషన్ అని ఇక్కడ లేదు. హ్మ్. ఇగ ఉందా ఎక్కడ ఇది? హ్మ్. ఎక్కడ అంటే ఓన్లీ రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉత్తర్వులలో ఉంది. హ్మ్. అదెప్పుడొచ్చింది? హ్మ్. అదెప్పుడొచ్చిందంటే 1950 ఆగస్టు 10వ తారీఖొచ్చింది. హ్మ్. రాజ్యాంగం ఎప్పుడొచ్చింది? 1950 జనవరి 26. అవును. హ్మ్. సో, జనవరి 26కు దీనికి మధ్యలో 7 నెలల తేడా. హ్మ్. రాజ్యాంగము చర్చ వచ్చింది. ఆమోదించిర్రు. రాజ్యాంగంలో ఈ చర్చ కూడా వచ్చింది. హ్మ్. ఓన్లీ హిందూ దళితులకే ఇవ్వాలంటే వ్యతిరేకించారు మెజారిటీ సభ్యులు. హ్మ్. సో, ఆమోదం జరగలే అక్కడ. హ్మ్. మరి అక్కడ ఆమోదం జరగకపోతే రాజ్యాంగంలో పొందుపరచడం అక్రమమే గదా! హ్మ్. సక్రమం గాదుగా. నలుగురు మాత్రమే పొందుపరిచారు దాన్ని. హ్మ్. మేజర్‌గా సపోర్ట్ చేసేది. ఒకటి వల్లభాయ్ పటేల్ గారు. హ్మ్. ఆనాటి హోమ్ మినిస్టర్. రెండవది బాబు రాజేంద్ర ప్రసాద్. హ్మ్. ఆనాటి మొదటి రాష్ట్రపతి. హ్మ్. మూడో వ్యక్తి ఎస్‌సి ముఖర్జీ. హ్మ్. ఆయన ఆ రోజు క్రిస్టియన్. క్రిస్టియన్ అసోసియేషన్‌కి ప్రెసిడెంటు. ఆయన బ్రాహ్మణుడు. హ్మ్. ఆయన దళితుడు కాదు. ఆయనకు హ్మ్. కుల వివక్షత లేదు. హ్మ్. మున్షి ఉన్నాడు. మున్షి గూడా బ్రాహ్మణుడే. హ్మ్. ఆయన గూడా దీన్ని సమర్థించిన వ్యక్తి సీరియస్‌గా. హ్మ్. సో, వీళ్ళంతా గూడా కాంగ్రెసోళ్ళైనా గూడా ఇది ఈ ఆర్ఎస్ఎస్ ఎజెండా అని వీళ్ళెట్లా అమలు చేస్తారమ్మా? హ్మ్. ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ. హ్మ్. అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈవెన్ అప్పుడు లా మినిస్టర్‌గా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన లా మినిస్టర్‌గా ఉన్నాడప్పుడు. ఓకే. హ్మ్. సో, ఆయన కూడా ఆమోదించినట్టే లెక్క. హ్మ్. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒంటరైపోయి ఆయన నేను హిందూ మతంలో పుట్టాను గానీ, హిందూ మతంలో మరణించానని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించిండు. కాబట్టి హ్మ్. ఆయన ఈ ఈ ఈ విషయంలో సీరియస్‌గా మాట్లాడినట్టు గాని, హ్మ్. దీని మీద వ్యతిరేకించినట్టు గాని మనకు చారిత్రక ఆధారాలు లేవు. హ్మ్. బట్ రాజ్యాంగ నిర్మాణ సభ వచ్చినప్పుడు మాత్రం గ్యారంటీగా ఆయన వ్యతిరేకించాడక్కడ. ఓకే. హ్మ్. దాన్ని వ్యతిరేకించాడు. హ్మ్. అలాగే 1932లో ఏదైతే గాంధీ, అంబేద్కర్ మధ్యల పూనా ఒప్పందం జరిగిందో, ఆ పూనా ఒప్పందం గూడా అప్పుడు గూడా వ్యతిరేకించాడు అంబేద్కర్. ఎప్పుడు? ఇవాళ దళిత క్రైస్తవులు అని దళితులు అసలు హిందువులే కాదని చెప్పాడు అంబేద్కర్. హ్మ్. గాంధీ దళితులు హిందువులు అన్నాడు. హ్మ్. కానీ అంబేద్కర్ దళితులు హిందువులు కాదన్నాడు. హ్మ్. 1932 వరకంటే ముందు వరకు దళితులు హిందువులు కాదనేది బ్రిటిష్ లెక్కల్లో గూడా చెప్పారు. 1881 సెన్సస్ ప్రకారంగా చూసుకున్నా, 91 సెన్సస్ తీసుకున్నా గూడా మీకు దళితులు, హిందువులని ఎక్కడ లేదు. హ్మ్. అంటరాని కులాలం అని మాత్రమే ఉంది. హ్మ్. సో, అంటరాని కులం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్‌ల ప్రపోజల్స్ వచ్చింది. అంటే హ్మ్. దాని ప్రకారంగానే ఇవాళ ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు మాకు రిజర్వేషన్‌లు ఇవ్వండి. మా హ్మ్. నాయకులను మేమే ఎన్నుకుంటాము. ప్రత్యేక అభివృద్ధి కూడా మాకివ్వండి. మా డెవలప్‌మెంట్ మేమే చేసుకుంటాం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళని కొట్లాడి తెచ్చుకున్నాడు అంబేద్కర్. హ్మ్. 1932లో హ్మ్. కమ్యూనల్ అవార్డ్ అంటాం దాన్ని. హ్మ్. దాన్ని వ్యతిరేకించింది గాంధీ. అక్కడ మతం చొప్పించిండాయన. హిందూ, హ్మ్. దళితులకు మాత్రమే ఇవాళ ప్రత్యేక అంటే రిజర్వేషన్‌లు వర్తిస్తాయి.
మేము హిందువులైన దళితులను వేరు చేయనీయము, వాళ్ళు సపరేట్‌గా ఓటేయనీయం వాళ్ళకు, హ్మ్. సపరేట్ సెటిల్మెంట్స్ మేము కానీయమని చెప్పి హ్మ్. ఇప్పుడేం చేశాడు గాంధీజీ, తన జీవిత కాలంలో ఎన్నడూ ఆమరణ నిరాదీక్ష చేయలేదాయన. ఓన్లీ సత్యాగ్రహమే చేశాడు. హ్మ్. కానీ దళితుల యొక్క హక్కుల విషయంలో ఆయన మొదటిసారిగా ఆమరణ నిరాదీక్ష చేసి, మాకు ప్రత్యేక నియోజకవర్గాలు రాకుండా చేశాడు. హ్మ్. అందుకే ఇవాళ మేము ఈ అగ్రవర్ణాలు ఇచ్చే టికెట్ల మీదనే ఆశపడాలి. హిందువులు ఓట్లేస్తేనే గెలవాలి. హ్మ్. అంటే మేము బానిసలుగానే బతకాలి. హ్మ్. అంటే ఇప్పటికి కూడా మా వోళ్ళు పోటీ చేసి గెలిచిన మంత్రులు గాని, హ్మ్. ఎంపీలు గాని, చివరికి ఎమ్మెల్యేలు గాని, రాష్ట్రపతులైనోళ్ళు గాని అగ్రవర్ణాలు చెప్పినట్టే ఇనాలి. హ్మ్. ఎందుకు? హ్మ్. వాళ్ళ పార్టీలు కాబట్టి. అన్న ఇప్పుడు రాజకీయ వ్యవస్థ అంటే ఇట్లా నడుస్తదేమో. న్యాయ వ్యవస్థ ప్రజలకి న్యాయం ఇప్పుడు ఇక్కడ నమ్మకం లేకపోతే మనం పోయేది అక్కడికే. అవును. మరి అది గూడా ఈ రకంగా వ్యవహరిస్తే ఎట్లా మరి? ఇప్పుడు మీరు చూసిండొచ్చు గూడా. మొన్న గూడా దళిత క్రిస్టియన్స్ కూడా మాట్లాడడం జరిగింది. అవును. వీళ్ళు బీజేపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. ఈయన జడ్జ్‌మెంట్‌లు న్యాయమూర్తులు, గూడా అట్లనే న్యాయమూర్తులు, ఉన్నాయని. న్యాయమూర్తులు హ్మ్. ఖచ్చితంగా మమ్మ. హ్మ్. అదే హ్మ్. మాట అంటున్నాను. హ్మ్. నేనేమంటున్నానంటే ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వులు 77 ఏళ్లుగా ఎట్లుంటాయి? ఉత్తర్వు వచ్చిందనుకున్నా. హ్మ్. దాన్ని పార్లమెంట్‌లో చర్చ పెట్టాలి. పార్లమెంట్‌లో చర్చ పెట్టి ఆమోదించాలి. హ్మ్. 77 ఏళ్లుగా ఎందుకు చర్చ పెట్టట్లేదు మీరు? హ్మ్. నిజంగా అది రాజ్యాంగబద్ధమే అయితే మీరెందుకు చర్చ పెట్టట్లేదు? హ్మ్. నిజంగా సుప్రీం కోర్ట్ గూడా లేదా హైకోర్టు ఉన్నత న్యాయమూర్తులు గూడా అరే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఎంతకాలం ఉంటది? దీని మీద చర్చ చేయాల్సిన అవసరం ఉందని జెప్పి ఎందుకు సుప్రీం కోర్ట్‌లో, హైకోర్ట్‌లో దాని మీద చర్చ చేయట్లే? హ్మ్. అంటే వాళ్ళంతా అగ్రవర్ణాలు, బ్రాహ్మణులు. హ్మ్. ముఖ్యంగా బ్రాహ్మణులు అగ్రవర్ణాలు. హ్మ్. అంటే ఇవాళ హిందూ మతం పేరు మీద వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. హ్మ్. ఇయాల ఒక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏజెంట్‌లుగా వివరిస్తున్నారు. హ్మ్. అది తప్పు గదా! న్యాయ హ్మ్. వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి గదా! అవును. అవును. సో, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉండి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకు లోబడి తీర్పులియ్యాలి గదా! అవును. నువ్వు ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే చూస్తున్నావే. మరి మిగతా అన్ని ఆర్టికల్స్ అన్ని చూడట్లేదు. హ్మ్. రాజ్యాంగంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంపార్టెంటా? ఆర్టికల్స్ ఇంపార్టెంటా? హ్మ్. ఒక న్యాయమూర్తి, ఒక లా హ్మ్. ప్రొఫెసర్ నేను. హ్మ్. ఒక లా డీన్‌గా పనిచేసినాను నేను. హ్మ్. నేను అడుగుతున్న స్వయం మీ వాహిని టీవీ ద్వారా హ్మ్. స్వయంగా న్యాయమూర్తులను జస్టిస్ గారిన సుప్రీం కోర్ట్ కావచ్చు, హైకోర్ట్ కావచ్చు. మీకు ఇవాళ ఈ ఆర్టికల్స్ ఆహ్, ఎక్కువ విలువైనయా? లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విలువైందా? హ్మ్. రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ హ్మ్. ఆర్డర్ విలువైందా? అవును. పార్లమెంట్ చేసిన చట్టం గాని, హ్మ్. రాజ్యాంగ నిర్మాణం చేసిన చట్టం గాని విలువైందా? హ్మ్. ఆ నిబంధనలు విలువైనయా? పవర్‌ఫులా? లేకపోతే ఓన్లీ రాష్ట్రపతి కావాలని ఒక దళిత క్రైస్తవులని, హ్మ్. ఆ! దళిత ముస్లింలని అవును. అణచివేసే కుట్ర. హ్మ్. అదే ఒకవేళ విదేశీ మతాలు అనుకుందాం. క్రైస్తవ మతము, ఇస్లాం మతం విదేశీ మతాలు. ఓకే. ఒప్పుకుందాం. హ్మ్. మేము కూడా ఒప్పుకుంటాం. హ్మ్. మరి క్రైస్తవులైన అగ్రవర్ణాలకు మీరు రిజర్వేషన్ ఎట్లిస్తారు? హ్మ్. అదే క్రైస్తవులైన అగ్రవర్ణాలకు, హ్మ్. ఓసీలకు ఎట్లిస్తారు? హ్మ్. క్రైస్తవులైన బీసీలకు రిజర్వేషన్ ఎట్లిస్తారు? హ్మ్. విదేశీ మతమే కదా! మరి చివరికి క్రైస్తవులైన ఎస్టీలకు ఎట్లిస్తారు? అవును. అది వాళ్ళకి కూడా విదేశీ మతమే కదా! అవును. మరి అవును. వాళ్ళకిచ్చినప్పుడు ఎస్సీలకెందుకు మీరు రద్దు చేస్తారు? హ్మ్. మరి ఇదెక్కడి న్యాయ అంటే సూత్రం? కన్వర్టింగ్ అనేది ఎస్సీలోనే ఎక్కువుంది అని జెప్పేసి కూడా వాళ్ళంటున్నారు. తప్పమ్మా. హ్మ్. కన్వర్షన్ అనేది హ్మ్. ఎస్సీలో ఎక్కువ ఉండడానికి కారణం ఏందంటే, వాళ్ళు హిందూ దేవాలయాలకు రానిస్తలేరు. నిన్నగాక మొన్న శ్రీరామనవమి రోజు గూడా దళితులను ఇక్కడ మన శంషాబాద్‌లో గుళ్ళోకి రానీయలేదు. హ్మ్. మన శంషాబాద్‌లో. హ్మ్. హైదరాబాద్ దగ్గర మొత్తం హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అంటే ఇదంతా మన హిందూ ధర్మంలోనే ఉందా? అవును. క్రిస్టియానిటీలో లేదు. లేదా? లేదు కదా! మా హ్మ్. క్రిస్టియానిటీలో ఈ అంటరానితనం లేదు. హ్మ్. కుల వ్యవస్థ లేదు యాక్చువల్‌గా. అందుకే ఒరిజినల్ కన్వర్ట్ టెక్స్ట్‌లో. అయితుర్రా? అందుకనే కన్వర్ట్ అయ్యింది. కాకపోతే హ్మ్. వీళ్ళంతా ఏమైంది? మొదటగా క్రైస్తవ మతాన్ని తీసుకున్నది బ్రాహ్మణులే. హ్మ్. హ్మ్. ఆ! ఇప్పుడు గూడా ఇవాళ జూడండి మీరు క్రైస్తవ మతం తీసుకున్న దాంట్లో కేఏ పాల్ ఏ కులమమ్మ? కాపు. హ్మ్. బ్రదర్ అనిల్ ఏ కులమమ్మ? బ్రాహ్మణుడు. హ్మ్. సతీష్ హ్మ్. కల్వరి టెంపుల్ సతీష్ ఎవరమ్మా? కాపు. హ్మ్. ఇట్లా అందరు అగ్రకులాలే ఆధిపత్యం చేస్తున్నారు క్రైస్తవ మతంలో. హ్మ్. దళితుల మీద దాడులు జరిగితే మాట్లాడరు. దళితులను చంపేస్తే మాట్లాడరు. హ్మ్. కానీ దళితులిచ్చే కానుకలు తీసుకుంటారు. హ్మ్. దళితులు పోయి మొత్తం వాళ్ళ గులాల మీదంతా దళితులేగా. హ్మ్. అవును. మరి వాళ్ళ మెజారిటీ దళితులు ఎవరా? మరి అవును. అటువంటప్పుడు వాళ్ళ కానుకలు కావాలా మీకు? వాళ్ళ మీద హ్మ్. అన్యాయం జరిగితే మీరు మాట్లాడరు. మరి హ్మ్. అటువంటప్పుడు మీ గులకెందుకు రావాలి వాళ్ళు? అవును. సో, అందుకే అగ్రవర్ణ క్రైస్తవులలో ఆనాడు ఎస్సీ ముఖర్జీ చేసిన అన్యాయమే హ్మ్. ఈనాడు సతీష్ చేస్తున్నాడు. ఈనాడు హ్మ్. కేఏ పాల్ చేస్తాడు. ఈనాడు బ్రాహ్మణుడైన అనిల్ చేస్తాడు. హ్మ్. వీళ్ళంతా దుర్మార్గులంతా ఇయాల మొత్తం డబ్బులంతా కోట్లు సంపాదించి వాళ్ళంతా ఎవరికిస్తారు ఆ డబ్బులు? ఓ హ్మ్. రేవంత్ రెడ్డికిస్తారు. ఓ హ్మ్. కేసీఆర్‌కి ఇస్తారు. హ్మ్. ఓ రామచంద్రరావుకిస్తారు. హ్మ్. మరి మా ఆర్‌పీ పార్టీకి ఎందుకియ్యరు? అంటే వీళ్ళకి గూడా ఇస్తారంట గదా! కన్వర్ట్ అయినోళ్ళకి గూడా ఇస్తారని గూడా ఒక రకంగా టాక్. మీకు ఏమి తెలిసిన విషయమే. ఇవ్వరమ్మా. హ్మ్. చాలా మంది ఇవాళ భక్తితో కన్వర్ట్ అయితున్నారు. పైసల కోసం కాదు. వీళ్ళ దగ్గరికి ఉల్టా తీసుకుంటారు వీళ్ళంతా. వీళ్ళ హ్మ్. దగ్గరికెళ్ళి చందాలు తీసుకుంటుంది వీళ్ళ దగ్గరికి. పేదోళ్ళు రూ. 10,000 కడుతున్నారు సతీష్ దాంట్ల. అవునా? పేదోళ్ళు రిక్షా తొక్కేటోళ్ళు కూడా లేదంటే చిన్న పనులు చేసేటోళ్ళు 10,000 చందా ఏస్తారు. ఏడికెళ్ళేత్తరమ్మా వాళ్ళు? హుహు. అంటే నువ్వు ఇచ్చేటోనివైతే వీళ్ళెందుకేత్తారు నీకు? అవును.
కాబట్టి మొత్తం దోపిడీ చేస్తున్న ఈ దోపిడీ అగ్రకుల, దోపిడీ క్రైస్తవ సంఘాలే ఇవాళ ఉమ్. దళితులను బానిసలుగా చేస్తున్నారు. అలాగే అగ్రకుల హిందూ మతంలో ఉన్న వాళ్ళు గూడా మొత్తం దళితులను బానిసలుగా చేస్తున్నారు. మరి దళిత క్రిస్టియన్స్ కావచ్చు, దళితులు కావచ్చు, దీనికి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరన్న? నేను అదే కొంచెం అంటున్నా. వాళ్ళు ఇవాళ తప్పంతా దళిత క్రైస్తవ నాయకులదే. ఉమ్, ఎందుకు మీరు మాట్లాడట్లేదు? ఎందుకు అవును. నోరు విప్పడం లేదు? ఉమ్, ఎందుకు భయపడుతున్నారు మీరు? రాజ్యాంగంలో ఎక్కడ గూడా హిందూ, దళితులనే పదమే లేనప్పుడు, హిందూ షెడ్యూల్ కులాలనే పదమే లేనప్పుడు, ఉమ్, ఆ అక్రమంగా వచ్చిన ఆర్డర్ మీద మీరెందుకు పెద్ద ఎత్తున ఉద్యమం చేయట్లేదు? 30% జనాభా ఉన్న మీరు ఎందుకు భయపడాలి? ఉమ్, పార్లమెంట్ మెంబర్‌ల ఇంటి ముంగట ధర్నా చేయండి. ఎమ్మెల్యే ఇంటి ముంగట ధర్నా చేయండి. ఉమ్, మంత్రుల ఇంటి ముంగట ధర్నా చేయండి. ఆ! అలాగే మొత్తం రాష్ట్రపతి నిలయం ముంగట, పార్లమెంట్ ముంగట, ప్రధానమంత్రి ఇంటి ముంగట ధర్నా చేయండి. ఉమ్, ఆమరణ నిరాదీక్ష చేయండి. మీరెందుకు చేయట్లేదు? ఉమ్, అంటే మీరు చేస్తలేరు కాబట్టే ఉమ్, వాళ్ళు సైలెంట్‌గా మిమ్మల్ని అణిచివేస్తున్నారు. ఉమ్, అలా చేయండి. ప్రజలు మీకు సపోర్ట్ చేసే పార్టీలకి ఓట్లేయండి. ఉమ్. అప్పుడు తెలుస్తది వాళ్ళ అవును. కథేందో. అవును. కాబట్టి ఇవాళ సైలెంట్‌గా ఉండడానికి వీల్లేదు. మనకి దళితులుగా మనం 32% ఉన్నాము. దళిత క్రైస్తవులుగా 25% మీరున్నారు. ఉమ్, మీరు ఓటేస్తేనే ఈ దేశ ప్రధానమంత్రి అయ్యిండు. మీరు ఓటేస్తేనే ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉమ్, అయ్యిండ్రు. ఉమ్, మీరు ఓటేస్తేనే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యిండ్రు, ఉమ్. మంత్రులు అయ్యిండ్రు. అవును. వాళ్ళు ఓట్లేయకపోతే ఇక్కడ అవును. ప్రజాస్వామ్యమే లేదు ఉమ్, భారతదేశంలో. ఉమ్. మరి అట్లాంటప్పుడు వాళ్ళ సమస్యలు పరిష్కరించినప్పుడు వాళ్ళెందుకు ఓటేయాలి? అంటే మరి ఇది ఇట్లనే నడుస్తుంటదా? ఇక జడ్జిమెంట్ అనేది గూడా ఒక నేనేమంటున్నా, రాజకీయ నాయకునికి వీళ్ళకే పని చేస్తుంటారు. ప్రజలకు పని చేయరా? అదే అంటున్నా ఇప్పుడు. హ్మ్. నేనేమంటున్నా అంటే, హ్మ్. జడ్జిలైనా కనీసం న్యాయం చేయాలి అదే. కదా అదే. అంటున్నా. హ్మ్. ఇప్పుడు రాజకీయ నాయకులు చేయలే వీళ్ళకు. అన్యాయం చేసిర్రు. ఎవరు చేయాలి న్యాయం? హ్మ్. జడ్జిలు చేయాలి. మరి జడ్జిలు ఈ మొత్తం ప్రొవిజన్స్ అన్నీ చూసి అది హ్మ్. ఒక్కటే ఆర్డర్ ఒకటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి ఇది తప్పు. హ్మ్. మిగతాయి దేంట్లో ఎక్కడా లేదు గదా! జడ్జిమెంట్‌ల. మిగతా రాజ్యాంగ నిబంధనలు ఎక్కడ లేదు. హ్మ్. ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని పట్టుకొని మనం తీర్పులు ఎట్లా ఇస్తామని చెప్పి ఎందుకు రివ్యూ చేయట్లేదు మీరు? అవును. అవును. 30 ఏళ్లుగా మమ్మల్ని గుర్తించండి అని సుప్రీంకోర్ట్‌లో దళిత క్రైస్తవులు కేసులేస్తే ఇప్పటికి 13 కేసులేస్తే హ్మ్. ఒక్క కేసులో మీరు తీర్పు ఎందుకు ఇస్తలేరు? అవును. హ్మ్. మరి వర్గీకరణలో మీరు 30 ఏళ్ల నుంచి వర్గీకరణ తీర్పు ఇచ్చారు గదా! హ్మ్. మాలమాదిగలు కొట్లాడుకుంటారా హ్మ్. భయ్ అని. హ్మ్. మరి అలా దళిత క్రైస్తవులకి ఎందుకు ఇస్తలేరు మీరు అవును. తీర్పు? 30 ఏళ్ళుగా అవును. ఎంత ఇప్పుడు మేము పన్నులు కడితే ఇవాళ న్యాయమూర్తులు జీతాలు తీసుకుంటాండ్రు. అవును. మరి న్యాయమూర్తుల జీతాలు ఆకాశానికెళ్ళి ఊడిపడతలేవు గదా! హ్మ్. మరి మేము కట్టిన పన్నులు మీరు జీతాలు తీసుకున్నప్పుడు ప్రజలకు మేలు చేయాలిగా హ్మ్. న్యాయమూర్తులు. హ్మ్. ఎందుకు చేయట్లేదు మీరు? రాజ్యాంగానికి లోబడి తీర్పులు ఇయ్యాలి గదా! హ్మ్. ఎందుకు ఇయ్యట్లేదు? అందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము. హ్మ్. మేము రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు అని ఎందుకు అనుకుంటున్నాం అంటే మతం. ఫర్ ఎగ్జాంపుల్ మతం తీసుకోండమ్మా. నేను బుద్ధిస్టుని. నా భార్య హిందువు. మా అమ్మ క్రైస్తవురాలు. అవునా? మా ఇంట్ల. హ్మ్. హ్మ్. మేము 3 మతాల్లో ఉన్నాం ముగ్గురం. కులం ఒకటే. కులం ఒకటే. మా కులం ఎందుకు మారతలేదమ్మా? మా కులం ఒకటే. హ్మ్. నేను మాదిగనే, నా భార్య మాదిగనే, మా అవ్వ మాదిగనే. హ్మ్. మరి మేమంతా గూడా ఒకటే కులంలో పుట్టినోళ్ళం. హ్మ్. మరి మా కులం మారతలేదు గదా! మేము మతం మార్చుకున్నంత మాత్రాన. హ్మ్. అక్కడి దాకా ఎందుకమ్మా? నేను ఈ ఆఫీస్ పెట్టడానికి అంతకుముందు ఇంట్లో ఇల్లు ఉంట్ల. ఇది సొంత ఇల్లు నాది. హ్మ్. ఇంట్లో ఉండేవాడిని నేను. హ్మ్. ఇలా ఆఫీస్ పెట్టారా పార్టీ ఆఫీస్ పెట్టాలి కాబట్టి ఇది ఖాళీ చేసి వేరే రెంట్‌కు పక్కకు పోతే ఒక రెడ్డి అయినా మీకు ఇల్లు కిరాయికి మేము మాదిగోళ్ళని ఒక ప్రొఫెసర్‌ను నేను ఒక ఉన్నాయి. డీన్‌గా ఇంకా అన్‌టచబిలిటీ మొన్న ఇవన్నీ మొన్న మన మ హైదరాబాద్‌లో మొన్ననే గూడా నడుస్తున్నాయా? నేను మొన్ననే హ్మ్. అనుభవించిన ఇది. నేనే స్వయంగా అనుభవించిన. మరి హ్మ్. ఊర్లలోని పరిస్థితి ఏంది? అవును. అవును. గ్రామాలలో ఉన్న పరిస్థితి ఏంది? అవును. వాళ్ళు హైదరాబాద్‌కొస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఇల్లు కావాలంటే ఎక్కడ దొరుకుతది? అవును. మరి ఇట్లాంటి దుర్మార్గం ఇంకా 77 ఏళ్ల తర్వాత కూడా అవును. ఇవాళ అమలవుతుంటే న్యాయమూర్తుల కళ్ళు కనపడతలేవా? ఆ! అవును. చెవులు ఇనబడతలేవా? హ్మ్. మరి కళ్ళు కనపడక, చెవులు ఇనబడక తీర్పులిస్తే మేము దాన్ని తీర్పులు గొప్ప తీర్పు అనాలా? అవును. మేము దాన్ని ప్రశ్నించొద్దా? హ్మ్. మాకు కోట్లాది మంది ప్రజలకు వ్యతిరేకమైన హ్మ్. తీర్పు, రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకమైన తీర్పు, హ్మ్. దాన్ని ప్రశ్నించొద్దా మేము? దాన్ని హ్మ్. వ్యతిరేకించొద్దా? అవును. ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. హ్మ్. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. హ్మ్. కోర్టులు ఖచ్చితంగా రాజ్యాంగ నిబంధనలకు లోబడి తీర్పులియ్యండి. ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లకు గాదు. అవును. బోలెడన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లు మీరు అది జేశారు. దీన్నెందుకు జేయరు? రాష్ట్రపతి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ని ఎందుకు జేయరు? ప్రశ్నించరు మీరు? హ్మ్. ఆ! ఎన్నో విషయాలు సుప్రీం కోర్టు తీర్పులిస్తుంది. మొన్న రాష్ట్రపతి గారు అది బిల్లులు ఆమోదించకపోతే, హ్మ్. గవర్నర్ గారు పంపిన బిల్లులు గవర్నర్ ఆమోదించకపోతే, రాష్ట్రపతి ఆమోదించి మీరు కోర్టు తీర్పు ఇచ్చారు ఆమోదించాలని జెప్పి. మరి ఈ విషయంలో ఎందుకు ఇస్తలేరు తీర్పు? అవును. మరి మా విషయంలో ఎందుకు ఇస్తలేరు మీరు తీర్పు? హ్మ్. 30 ఏళ్లుగా పెండింగ్ పెట్టుకుంటారా మీ దగ్గర? అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థకి గూడా దళితులంటే చీపయిపోయింది. చిన్న చిన్న చూపే గదా! చూపయిపోయింది. అందుకే హ్మ్. అంటున్నాము. హ్మ్. అందుకే మేము న్యాయ వ్యవస్థ గూడా మాకు అన్యాయమే జేస్తుంది. హ్మ్. కాబట్టి న్యాయ వ్యవస్థ నువ్వు అందరికి సమానమైన తీర్పులియ్యండి. హ్మ్. దళితులకు ఒక న్యాయం, హ్మ్. అగ్రవర్ణాలకు న్యాయం, హ్మ్. బీసీలకు న్యాయం, ఎస్టీలకు న్యాయం చెప్పకండి. హ్మ్. అందరికి సమన్యాయం ఇయ్యండి. హ్మ్. న్యాయమూర్తులకు ఇప్పటికి గొప్ప ఇప్పుడు ఈ విలువలున్నాయి. డిస్కషన్ మీ మదర్‌తోని ఎప్పుడైనా చేసిర్రా అన్న మరి? ఇట్లా చేషినా, సుప్రీం కోర్ట్ తీర్పు ఇట్లా చే ఇచ్చిందంటే చేషినా, ఏమన్నది మీ మదర్ ఏమన్నది? చేషినా మా మదర్ అంటది,
అరే మన కులం వివక్షత పోతలేదురా, మేము చర్చికి పోతున్నాము. మా 30, 40 ఏళ్ళ నుంచి గుడికి పోతాను, చర్చికి పోతాను. మేము ఊరవతలనే ఉన్నాంగా. మా ఊర్లో మేము మా వాడలు ఎక్కడుంది? హ్మ్. ఊరవతలనే ఉన్నాయి. హ్మ్. మేమేమన్నా ఊరు మధ్యలో ఇల్లు కట్టుకున్నామా? హ్మ్. లేదా మా వోళ్ళంతా పోయి నేను ప్రొఫెసర్ అయినా అని చెప్పి ఊరు మధ్యలో ఇల్లు కట్టుకున్నానా? ఆ! ఏమ్మా? హ్మ్. లేము కదా! హ్మ్. ఊరవతలనే ఉన్నాం. ఇప్పటికి మా కాలనీలు ఊరవతలనే ఉన్నాయి. హ్మ్. దేశంలో అంతటా అదే పరిస్థితి. హ్మ్. ఏదో హైదరాబాద్‌లో అక్కడ కొంత ఎక్కడో ఒక దగ్గర కట్టుకున్నారు కావచ్చు ఒకరిద్దరు. కానీ హ్మ్. మెజారిటీ ప్రజలంతా ఎక్కడుంటున్నారు? అది కదా అవును. కావాల్సింది. అవును. మరి అది న్యాయమూర్తులకు తెలవాలి కదా! హ్మ్. వాళ్ళ చర్చి గనుక మాకు రాలేదనుకుందాం మా హ్మ్. వాడలోకి. హ్మ్. ఇయాల మీరు గుళ్ళోకి రానీయకుండా, అవును. వాడు చర్చిలోకి రానీయకుండా మేము హ్మ్. ఏడికి పోవాలి? అవును. నువ్వు గుళ్ళోకి రానిత్తలేవు, వాడు హ్మ్. చర్చికి రానీయడు. హ్మ్. ఇప్పుడు మమ్మల్ని చర్చికి కానీ రానిచ్చిందంటే చర్చ్‌లో అట్లాంటిదుండదు. అన్ని మతాలు, కులాలు సారీ అన్ని అదే మ క దళితులకు రానిచ్చారు. సమానమే అని జెప్పేసి గూడా రానిచ్చారు. పోతున్నారు అని జెప్పేసి గూడా ఒస్తున్నారు. అదే కదా! ఇలా గుడిలకి రానీయరు. కనీసం చర్చిలకన్నా రానిస్తారు అని జెప్పేసి గూడా వాళ్ళు పోతున్నారు. పోతున్నారు గదా! తప్పు హ్మ్. మీది హ్మ్. కదా! చర్చి హ్మ్. గుళ్ళలోకి రానీయకపోతే ఆడికి పోతాన్నారు. తప్పు ఎవరు చేసినట్టు? హ్మ్. వాళ్ళు చర్చికి పోయినోడు తప్పు చేసినట్టా? గుళ్ళోకి రానియనోడు తప్పు చేసినట్టా? హ్మ్. గుళ్ళోకి రానియనోడే కదా! అవును. సో, కాబట్టి నువ్వు గుళ్ళోకి రానీయలేదు, నువ్వు బడిలోకి రానీయలేదు, వీడికి అధికారం హ్మ్. మంచి బట్టలేసుకొని ఇయ్యలేదు హ్మ్. వీడిని, భూమిలో ఇయ్యలేదు, అధికారం తీసుకురాలేదు. రాజ్యాంగం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కొట్లాడిన తర్వాత ఇవాళ రిజర్వేషన్‌లనేటివి వచ్చినాయి ఇక్కడ. హ్మ్. సో, దానివల్ల ఇవాళ అంతో ఇంతో లబ్ధి దళితులకు చేకూరుస్తున్నది. హ్మ్. మరి అది కూడా తీసేస్తానంటే ఎట్లా మాకు? హ్మ్. మా చదువుకునే హక్కు తీసేస్తా, హ్మ్. మాకు ఉద్యోగం చేసే హక్కు తీసేస్తా, మాకు రాజ్యం హ్మ్. చేసే హక్కు తీసేస్తా, హ్మ్. మేము ఎమ్మెల్యే కావద్దు, ఎంపీలు కావద్దంటే మేమేం కావాలి? హ్మ్. కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకము. ఇది మానవ హక్కులకు వ్యతిరేకము. దీన్ని అవసరం అనుకుంటే ఐక్యరాజ్య సమితిలో గూడా మేము ప్రశ్నిస్తాము ఈ హ్మ్. అంశాన్ని. హ్మ్. మా పార్టీ అధ్యక్షుని, జాతీయ అధ్యక్షుని ఆల్రెడీ వీటికి సంపూర్ణమైన మద్దతు ప్రకటించారు. హ్మ్. దళిత క్రైస్తవులకు మేము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ గూడా ఎళ్తాం ఈ హ్మ్. విషయంలో. హ్మ్. ఇక్కడ సుప్రీం కోర్ట్‌లో న్యాయం జరుగుతలేదు గదా! హ్మ్. తీర్పు ఇష్టారాజ్యంగా ఇస్తారు. మేము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో మేము హ్మ్. ఇదే కేసును హ్మ్. తీసుకుపోయి అక్కడేస్తాం. హ్మ్. అప్పుడు అక్కడికి రప్పిస్తాం మేము. అప్పుడన్నా మన హక్కులు మనకొస్తాయా మరి? అంతే గదా! మరి రావాలి హ్మ్. గదా! హ్మ్. ఇప్పుడు ప్రపంచమంతా మేము 2001 హ్మ్. నేను ఒక లా స్టూడెంట్ లా రీసెర్చ్ స్కాలర్‌గా నేను ఐక్యరాజ్య సమితి నిర్వహించిన ప్రపంచ సదస్సుకు పోయాను. వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా. అంటే నలుపు, తెలుపు మధ్యల. హ్మ్. మేమప్పుడు కుల వివక్షతను కూడా చేర్చండి. ఒక నలుపు, తెలుపే గాదు. మేము తెల్లగా ఉన్నా కూడా మాదిగోళ్ళు మమ్మల్ని దూరం పెడతారిక్కడ. ఆ! మా దగ్గర ఇవాళ ఉవి క మీ మీరన్నా కనీసం నల్లోడు కనబడుతున్నాడక్కడ. నల్లగా తెల్లోడు అనేది మధ్యల చాలా క్లియర్‌గా కనబడుతుంది పిక్చర్. అవును. కానీ అవును. ఇక్కడికొచ్చేసరికి బాపనోడు నేనొక్కడే అనుకుంటారుగా. ఆ! అనుకుంటారా కరెక్టే. లేదా ఆ! అమ్మ? అహా! సో, కాబట్టి మరి ఆయన ఇప్పుడు బాపనైన అయితే బాప బాపను అంటే నాకు గుర్తొచ్చింది. దీనికి సంబంధించి మందకృష్ణ మాదిగ గావచ్చు కదా! ఇంకా కొంతమంది ఓయూ శ్రీకాంత్ గావచ్చు వీళ్ళు మాట్లాడారు. మాకు హక్కులు ఇయ్యండి. మేము గూడా పోయి గుళ్ళ పూజలు చేస్తాం. ఆ! మీరు బొందలు తవ్వండి, డప్పులు కొట్టండి అనేసి అవును. అంటారు. 100 దీనికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు బాపనోళ్ళంతా. మీరంతా పెట్టమనండి. తప్పు మే మాట్లాడుతున్నారు. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి వాళ్ళు గూడా పెట్టమనండి. అంటున్నారు మరి. మేము జేసినాం ఇంతకాలము. హ్మ్. హ్మ్. 75 ఏళ్లుగా చేసినాం కదా! ఈ వృత్తి. హ్మ్. మీరు 75 ఏళ్ళు చేయుర్రి పాపనోళ్ళు. హ్మ్. మీరు సమాధులు దప్పు హ్మ్. కొట్టండి. మీరు పోయి సమాధులు బొందలు తవ్వండి. అంటే ఇది అప్పటినుంచి వస్తుంది గదన్న. కొంతమంది అంటున్నారు. ఆ! ఇప్పుడు మాదిగోళ్ళు అంటే చెప్పులు కొట్టేటోళ్ళు, డప్పులు కొట్టేటోళ్ళు. వీళ్ళేంది మాలోళ్ళు అంటే బొందలు తవ్వేటోళ్ళు. ఇవి బ్రాహ్మన్స్ అంటే అది పూజలు చేసేటోళ్ళు. ఇదే రకంగా వస్తుంది గదా! మళ్ళీ మీరేంది అది జేయడం, మేమేంది ఇది జేయడం అని జెప్పేసి అంటుర్రు మళ్ళీ. అవును. మానవులంతా సమానమని చెప్తున్నాను కదా! సర్వే జన సుఖినో భవంతు అని మీరే చెప్తాను గదా! మరి, మరి సర్వజనులు సమానమని చెప్పినప్పుడు, సుఖంగా హ్మ్. ఉండాలని చెప్పినప్పుడు, హ్మ్. మీరు కొన్ని రోజులు చేయండి. ఈ వృత్తిలో ఈ బాధ ఎంతో తెలుస్తాయి కదా! మీరు ఊరవతల ఉండండి. మీకు బాధ తెలుస్తాయి కదా! హ్మ్. ఆ! మీరు చచ్చిపోయిన శవాలను తీసుకపోయి బొందలు పెట్టండి. మీకు ఆ అవును. బాధ తెలుస్తది కదా! హ్మ్. మరి బాధలు అనుభవించే మమ్మల్ని మీరు మనుషులుగా చూడనప్పుడు, హ్మ్. బాధలు అనుభవించే మమ్మల్ని ఊరవతల ఉంచినప్పుడు, బాధలు అనుభవించే మమ్మల్ని మీరు దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నప్పుడు, మాకు హ్మ్. ఇంకా ఇయాల రిజర్వేషన్‌లు సుప్రీం కోర్ట్ బాపనులంతా తీర్పులిస్తే మేము దాన్ని సప్పట్లు కొట్టాలా? హ్మ్. ఆ! మీరు హ్మ్. మమ్మల్ని ఊరవతలిస్తే సపోర్ట్ కొట్టాలా? హ్మ్. మేము చచ్చిపోయిన శవాలను తీసుకొని బుదబెడితే చప్పులు కొట్టాలా? మేము దప్పులు కొడితే మీరు సపోర్ట్ కొట్టాలా? మీరు జేయండి ఆ పని మీకు తెలుస్తదప్పుడు. హ్మ్. బ్రాహ్మణులకు మేము అదే అడుగుతున్నాం. బ్రాహ్మణులారా ఇవాళ బ్రిటిష్ వాళ్ళ బూట్లు నాకేది మీరు. అగ్రవర్ణాల పేరు మీద ఇవాళ మొత్తం అణిచివేసింది మీరు. హ్మ్. గుళ్ళలోకి రానియ్యంది మీరు. బళ్ళల్లోకి రానియ్యంది మీరు. ఇవాళ మీరు మమ్మల్ని మేము మా హక్కులను అడుగుతాయి. పూజారులుగా మీకెందుకు హక్కు ఉండాలి? మాకుండద్దా? అవును. హ్మ్. ఏమి హ్మ్. పూజారులుగా మీరు అంటే ద అది ఆనవాయితీ గదా! ఆనవాయితీ అదే. ఎట్లయితది? హ్మ్. దాన్ని మార్చాలి కదా! రాజ్యాంగం అందరికి అవకాశం ఇవ్వన్నది కదా! హ్మ్. పూజారి హక్కు నీ దగ్గర ఎందుకు ఉండాలి? హ్మ్. గుళ్ళో నువ్వే పూజారివైతే హ్మ్. ఆధిపత్యం అంటే చేస్తున్నావు కదా! మనకొస్తాయి ఆ మంత్రాలు గావచ్చు, శ్లోకాలు గావచ్చు, బాపనోళ్ళకి 100% వచ్చి వస్తాయమ్మా. వాళ్ళు అంటున్నారు మరి. ఎవరు వాళ్ళన్నది? నేనంటున్నా హ్మ్. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. హ్మ్. నాకు ట్రైనింగ్ ఇయ్యండి. హ్మ్. నేను బ్రాహ్మణుని కంటే అద్భుతంగా మంత్రాలు మాట్లాడగలను. హ్మ్. చెప్పగలుగుతా. అరే! మొత్తం లా విద్యనే ప్రపంచంలో చెప్పగలిగినాం.
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉమ్, చదువు ఉమ్, చెప్పొచ్చినాము, కొలంబియాలో చదువు చెప్పొచ్చినాము. ఆఫ్టర్ మేము ఈ సంస్కృతం చెప్పలేమా? ఉమ్, ఆ? ఉమ్. ఏమమ్మా మాకు అట్లా ట్రైనింగ్ అంటే ఇస్తే ఇప్పుడు దేవుడు మోక్షం ఇయ్యడు అంటారు. ఎవరంటారు? ఉమ్, గే ఈ నిబంధనలతోనే మనల్ని అన్యాయం చేస్తున్నారు. దేవుడు మనుషులందరినీ సమాన చూడమనడా? బాబునోళ్ళు పైన ఉండాలి, బాబునోళ్ళు మాత్రమే వాళ్ళకి మోక్షం ఉమ్, వస్తుందా? దళితులకు రాదా? ఉమ్, రావద్దా? అంటే మేమంతా నరకం పోవాలి, మీరు మాత్రం ఉమ్, పరలోకం పోవాలా? ఉమ్, అందుకే మేము ఇటు పోయినాం, ఇటు పోయి పరలోకం పోతున్నాం. ఉమ్, ఇప్పుడు మీరు మీకు మీకు మాత్రమే పరలోకం ఏమైనా పర్మనెంట్గా రాసుకున్నారా? ఉమ్, ఆ? ఇవాళ పూజారులుగా మేమే ఉండాలి పర్మనెంట్గా ఉమ్, రాసుకున్నారా? ఉమ్. రాసుకోవద్దు కదా. అంటే అది ఇప్పుడు తప్పు. అన్న ఈ ముస్లిమ్స్ కి సంబంధించిన కంట్రీ ఉంది, క్రిస్టియానిటీకి సంబంధించిన కంట్రీస్ ఉన్నాయి. హిందూ ధర్మానికి సంబంధించి, హైందవ ధర్మానికి సంబంధించి భారతదేశం ఒకటే ఉంది. దీన్నన్నా కాపాడుకోవాలి. మరి లేకపోతే మన హిందూ ధర్మం కావచ్చు, హిందూ సంస్కృతి కావచ్చు, మొత్తం మంటగడిచిపోతుంది. అందుకే మేము ఇట్లా చేసినామని చెప్పేసి కొంతమంది మాట్లాడుతారు మరి. దానికి నా సమాధానం, మేమంతా ఆది హిందువులమే. ఉమ్, మేమంతా ఆది హిందువులమే. ఉమ్, ఈ దేశము మూలవాసులం. ఉమ్, మా ఆది హిందుత్వంలో వర్ణం లేదు, కులం లేదు. ఉమ్, ఎప్పుడొచ్చింది ఇది? మీ హైందవం. ఇవాళ ఉమ్. మీరు చిన్నజీవ స్వామిని అడగండి, నేను హిందువుని కాదంటాడు ఆయన. హైందవుడు అంటారు. ఆయన హైందవుడు అంటాడు. ఉమ్, హైందవ మతం వేరే, హిందూ మతం వేరమ్మా. ఉమ్, హిందూ మతంలో మేము మేము భాగస్వామి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది తెలుసా? ఉమ్, వాట్ ఈస్ హిందుత్వ అంటే ఏమన్నది సుప్రీంకోర్టు? హిందుత్వ ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజన్ అన్నది, అది మతం కాదు అన్నది. ఉమ్, అది జీవన విధానం అన్నది. భారతదేశంలో ఎవరైనా, నువ్వు క్రైస్తవుని కావచ్చు, ఆయన ముస్లిం కావచ్చు, ఉమ్, ఆయన పార్సీ కావచ్చు, ఆయన ఉమ్, సిక్కు కావచ్చు, ఉమ్, ఆయన బుద్ధిస్ట్ కావచ్చు, నువ్వంతా హిందువే. ఉమ్. అంటే బీజేపీ వాళ్ళకి అది బొట్టు పెట్టుకున్న హిందువులు అనుకుంటారా? లే అదే కదా. బొట్టు పెట్టుకున్న వాళ్ళు హిందువులు ఎట్లయితారు? బొట్టు పెట్టుకోవడం అంటే మా దళితులలో ఈవెన్ చర్చి బిడ్డలు కూడా బొట్టు పెట్టుకుంటారు. అవును. మరి వాళ్ళు హిందువులు కాదుగా. ఉమ్, వాళ్ళు హిందువులా? నేను అందుకే అంటున్నా, ఆది హిందువులు. ఉమ్, ఆది హిందువులు మేమంతా ఆది హిందువులమే. ఉమ్, కాబట్టి ఆది హిందువులైన మేము, ఈ దేశం మూలవాసులైన మేము, ఇవాళ ఇవాళ మేము, మమ్మల్ని మీరు ఎట్లా దూరం పెడతారు? ఉమ్, మమ్మల్ని మీరు అంటరానోళ్ళు ఎట్లా దూరం పెడతారు? ఉమ్, ముడ్రానోళ్ళు ఎట్లా అసలు హిందుత్వం మాది కదా. మీరు హైందవులు కదా, ఉమ్, మీరు వైష్ణవులు కదా. ఉమ్, మీకు శివునికి సంబంధం లేదు. ఉమ్, శివుడు మా దేవుడు. ఉమ్, ఆ దళితుల దేవుడు శివుడు. ఉమ్, ఇవాళ మీ 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 మీరు మొక్కే రాముడు ఉత్తరాధిపతి. మేము మొక్కే శివుడు దక్షిణాధిపతి. ఉమ్, మీ దక్షిణ దేశం అనేది ద్రవిడుల దేశము. ఉమ్, ఈ ద్రవిడ దేశం మా దేశం. ఉమ్, ఒరిజినల్ భారతదేశం. ఉమ్, మీరు ఎక్కడికలో ఆర్యవంతస్తులు మీరంతా హైందవ మతాన్ని మీరు పట్టుకొచ్చిన ఈడికి. ఉమ్, మీరు పట్టుకొచ్చి వర్ణాశ్రమ ధర్మం అని పెట్టిండ్రు, కుల వ్యవస్థ పెట్టిండ్రు, ఉమ్, అంటరాని ధరం పెట్టిండ్రు మీరు. ఉమ్, దుర్మార్గులు మీరు. మీరు మీరు మీ దుర్మార్గమైన హైందవ మతాన్ని మేము అనుసరించాలా? అవును. మేము ఎట్టి పరిస్థితుల్లో అనుసరించాం. మాకు అవసరం లేదు. ఉమ్, సమానత్వ సిద్ధాంతాన్ని బోధించే ఉమ్, హిందూ మతం, ఉమ్, అలాగే సమానత్వ సిద్ధాంతాన్ని బోధించే క్రైస్తవ మతం, ఇస్లాం మతం, వాటిలోకి వెళ్తాం మేము. ఉమ్, మీ హైందవ మతాలు ఎందుకుంటాం మేము? ఉమ్, మేము హైందవులం కాదు, మేము హిందువులం. ఉమ్, బాజాబ్తా చెప్తున్నాం మేము ఆది హిందువులం అని. ఉమ్, మా భాగ్యరెడ్డి వర్మ 1925లో చెప్పాడు. ఉమ్, మేమంతా ఆది దళితులమంతా ఆది హిందువులమని. ఆది ద్రవిడులము, ఆది హిందువులము, ఆది ఆంధ్రులము, ఉమ్. ఆది తెలంగాణోళ్ళం మేము. అవునమ్మా. ఉమ్, ఆ! అంతేగాని మేము హైందవులం కాదు మేము. ఉమ్, మేము హైందవులం కాము. చిన్నజీయర్ అంటాడు ఉమ్, మేము హిందువులం కాదని. ఉమ్, మరి చిన్నజీయర్ హైందవులం అంటాడు. ఉమ్, మరి కరెక్టే ఆయన చెప్పేది. ఉమ్. ఆయన హైందవుడు, మేము హిందువులు. అంటే ఇప్పుడు ఇది ఎట్లా చూడొచ్చన్న? ఎవరైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చూసుకుంటే, మరి ఇప్పుడు క్రిస్టియానిటీగా మారినోళ్ళు ఏ కులానికి వస్తారు ఇప్పుడు మరి? అసలు నేను హ్మ్. అంటున్నామా, బీసీసీ అప్పటి వరకు అని ఏం కాదు. చెప్పుకోవాలి మరి కాదు వాళ్ళు వాళ్ళు అప్పటి వరకి? బీసీసీ అనేది కులం కాదు. హ్మ్. కులం కాదు. హ్మ్. దాంట్లో ఏమంటాడు బీసీసీ సర్టిఫికేట్‌ల హ్మ్. షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ అని ఇచ్చిండు. దాన్ని ఎవడన్నా కులం అంటాడమ్మా? దాన్ని ఎవడన్నా కులం అంటాడా? హ్మ్. చెప్పండి. హ్మ్. షెడ్యూల్ కాస్ట్ కన్వర్టెడ్ ఇంటూ క్రిస్టియానిటీ అని ఉంటది. బీసీసీ సర్టిఫికేట్ చూడండి మీరు ఎప్పుడన్నా. హ్మ్. దాంట్లో ఇదే ఉంటది. ఆ! అంటే అర్థమైంది. షెడ్యూల్ కాస్ట్ అంటే అర్థం ఏందమ్మా మళ్ళా? హ్మ్. మళ్ళా దళితుడు అన్నట్టు అవును. అంటరాని కులపోడు అవును. అన్నట్టుగా. అవును. అంటరాని కులపోడు ఎలా కన్వర్ట్ అయ్యాడు? క్రిస్టియానిటీ కన్వర్ట్ అయ్యిండు. క్రిస్టియానిటీ. అంటే ఇక్కడ పదం అనేది వాడుతున్నావు కదా నువ్వు. అంటరాని కులం అనే పదం అవును. వాడుతున్నావు కదా. అవును. అంటరాని కులపోడు క్రైస్తవ మతం మారితే అంటరానోడు అయితాడు కదా. హ్మ్. ఇప్పుడు మా అమ్మ పోయింది క్రైస్తవ మతంలోకి. హ్మ్. ఆమె అంటరానిదే కదా. హ్మ్. అవునా కదా? అవును. వాస్తవం ఒప్పుకుందామా లేదా? అవును. అవును. ఆ! హ్మ్. ఇప్పుడు నేను అంటానని, మా ఆవిడ హిందూ మతంలో ఉంది. ఆమె అంటరానిదే. హ్మ్. నేను బౌద్ధిస్ట్ మతంలో ఉన్నా. నేను అంటరానోడినే. హ్మ్. మాది అంటరానితనం పోయిందా ఏంది మాది? పోలేదు కదా. ఏ హోదాలో ఉన్నా, బట్టలేసుకున్నా, సూటేసుకున్నా, అంతే. నువ్వు అమెరికా పోయినా, ఏ దేశం పోయినా, ఎక్కడున్నా నువ్వు అంటరానోడివేరా బయ్. హ్మ్. ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? మన మొదటి దళితుడయిండు రాష్ట్రపతిగా. ఆయన కేఆర్ నారాయణ. హ్మ్. అమెరికా పోయినప్పుడు ఎన్ అన్‌టచబుల్ ప్రెసిడెంట్ విజిటెడ్ అమెరికా అని రాశారు. ఓకే. ఆ! అంటే మరి అమెరికా పోయినా కూడా అన్‌టచబులే కదా. అంటే అమెరికాలో అసలు లేదు కదన్నా మరి. లేదు. హ్మ్. కానీ అక్కడ కూడా పత్రికలు హ్మ్. రాసినాయమ్మా. హ్మ్. ఎన్ అన్‌టచబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్మ్. విజిటెడ్ అమెరికా అని రాసినాయి.
అంటే అన్‌టచబుల్ ప్రెసిడెంట్ అనే పదమే వాడినా కదా! వాడిండు. అవును. మరి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కూడా నువ్వు అన్‌టచబులే కదా! హ్మ్. ఈ అంటే భారతదేశ గొప్పగా ప్రధాని చెప్పుకోవాలా మనం అది? అంతే కదా ఇక అంతే అన్నట్టే కదా! హ్మ్. సో, కాబట్టి ఇవాళ మా ముద్రలు ఏదైతే మీరేశారో ఇలా నేపాల్ ప్రధానమంత్రి అయిండు కదా! అబ్బాయి 35 ఇయర్స్‌లో ఏదో షా అయిండు మొన్ననే. హుహు. ఆ పిల్లోడు ఇయాల మేము క్షమాపణ చేస్తున్నాము. బ్రాహ్మణులమంతా అగ్రకులాలంతా దళితులకు క్షమాపణ చెప్తున్నాం. మిమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూసిన మా తప్పు. ఈ అంటరానితనం అనేది దుర్మార్గం అని చెప్పేసి ఒక తీర్మానం చేసిండాయన. హ్మ్. మరి నువ్వెందుకు చేయట్లేదు? మోడీ ఎందుకు చేయట్లేదు అవును. తీర్మానం? అవును. అవును. మమ్మల్ని క్షమించండి అని దళితుల కాళ్ళు మొక్కు నువ్వు ఇయాలొచ్చి. మా వాడలోకొచ్చి మీరు మీ ఇల్లు కట్టుకోర్రి అది మాతో పాటు. అది సాధ్యమైతదా అన్న మనకి? సాధ్యం చేయాలి మరి. లేదా మమ్మల్ని తీసుకుపోయి బాబునోళ్ళ ఇళ్ళ పక్కన కట్టిపోయింది. హ్మ్. మేము అటనే వస్తాం. హ్మ్. మమ్మల్ని తీసుకెళ్ళి పూజారులు చేయండి. హ్మ్. మేము ఆ పని చేస్తాం మేము. హ్మ్. ఇవాళ నేను ప్రొఫెసర్ అయినా కదమ్మా! ఇక పార్టీలో ఇప్పుడు నడుపుతున్న ఉద్యోగం వదిలేసినా నేను ఇప్పుడు పూజారిని చేయమంటే చేస్తా. నాకు కూడా ట్రైనింగ్ ఇయ్యండి. ఒప్పుకుంటారా మీరు? హ్మ్. అంటే మీరు పూజ అంటే ఈ దేశంలో బ్రాహ్మణులంటే సర్వోన్నతులు. ఆ! అంటే వర ఇదంతా కుట్రపూరితంగానే అయితుంది ఇదంతా అంటారు. కుట్రపూరితమమ్మా. హ్మ్. వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణులు ఇక్కడ తలమే ఉండాలట. హ్మ్. ఆ! ఎవరు క్షత్రియులు ఇక్కడుండాలి. హ్మ్. వీళ్ళు వైశ్యులు ఈడుండాలి. శూద్రులు కాళ్ళక్కడ ఉండాలి. అసలు మేమెక్కడుండాలి మరి? హ్మ్. అసలు దళితులు మేము వర్ణ వ్యవస్థలో భాగమే కాదు కదా! హ్మ్. మీ సనాతన ధర్మంలో మేము లేమే లేము. మరి హ్మ్. మమ్మల్ని మీరు హిందువులు ఎట్లా అంటారండి? నాకు అర్థం కాలే. మేము మీ వర్ణాశ్రమ ధర్మంలోనే లేము. మీ హైందవ ధర్మంలో లేము. హ్మ్. మీ సనాతన ధర్మంలో లెక్కే లేదు మాది. మేము హ్మ్. ఒరిజినల్‌గా పుట్టినోళ్ళము. మేము హ్మ్. తలకాయకెళ్ళి భుజాలకెళ్ళి పుట్టినోళ్ళం కాదు. మేము తల్లి హ్మ్. కడుపులోకెళ్ళి పుట్టినోళ్ళం. హ్మ్. అవునా? మరి దీనికి సంబంధించి ఏవైతే కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కావచ్చు, దళితులు అందరూ ఐక్యం అయితేనే కదన్నా దీనికి సొల్యూషన్. మరి సుప్రీం అందుకే కోర్ట్ అమ్మా. ఇచ్చిన తీర్పు అందుకే దాన్ని నేను కరెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయా మరి? 100% సుప్రీం హ్మ్. కోర్ట్ ఆకాశంలో ఇక్కడ రూపడలేదమ్మా. హ్మ్. ఇదేమన్నా బైబిలా? లేదంటే భగవద్గీతను హ్మ్. మార్చుకోకుండా ఉండడానికి. హ్మ్. బైబిలే భగవద్గీతనే మారింది చాలా సార్ల. రాజ్యాంగంలో ఎన్ని సవరణలొచ్చినాయి? 105 సవరణలు వచ్చినాయి గదా! ఇది హ్మ్. కూడా చానా చేయడానికి లేదా? హ్మ్. బుద్ధిస్ట్‌లకి ఇచ్చిర్రు ఆల్రెడీ. బుద్ధిస్ట్‌లకి ఇచ్చిర్రు మీరు. అవును. అవును. అలాగే సిక్కులకి ఇచ్చిర్రు. హ్మ్. మరి క్రైస్తవులకు కూడా ఇయ్యండి. హ్మ్. క్రైస్తవులకు ఇయ్యండి, ముస్లింలకు కూడా ఇయ్యండి. దళిత ముస్లింలకు. హ్మ్. తప్పేంది ఇస్తే? వాళ్ళు మనుషులు కాదా? హ్మ్. ఓసీలే మనుషులా? బీసీలే మనుషులా? హ్మ్. ఎస్టీలే మనుషులా? హ్మ్. వీళ్ళు కాదా దళితులు? హ్మ్. వాళ్ళ క్రైస్తవ మతంలో పోతే ఇచ్చినప్పుడు రిజర్వేషన్‌లు మాకెందుకు ఇయ్యవు? హ్మ్. కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమే. హ్మ్. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్‌లు, ఎస్సీ హోదా ఇవ్వడం రాజ్యాంగబద్ధమే. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా రాజ్యాంగబద్ధమే. సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు రాంగు. టెక్నికల్‌గా రైటు. హ్మ్. బట్ తీర్పు రాంగు. రాజ్యాంగబద్ధంగా తప్పు. హ్మ్. ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రివ్యూ హ్మ్. చేయాల్సిన అవసరం సుప్రీం కోర్ట్ మీద ఉంది. హ్మ్. ఆ విషయంలో కూడా మా పార్టీ నుండి నేను సుప్రీం కోర్ట్‌లో రివ్యూ పిటిషన్ ఏస్తాను. హ్మ్. హ్మ్. రివ్యూ పిటిషన్ ఏస్తాం. ఓకే. ఈ హ్మ్. విషయంలో. ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ ఇస్తాం. మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం. హ్మ్. దళిత క్రైస్తవుల పక్షాన కొట్లాడతాం. హ్మ్. వాళ్ళని గ్రామ సర్పంచ్ నుండి మొదలుకుంటే పార్లమెంట్ మెంబర్ దాకా హ్మ్. ఇవి అన్నిట్లలో పోటీ చేపిస్తాం. 30% వాళ్ళకు అవకాశాలు ఇస్తాం. సీట్లు ఇస్తాం. హ్మ్. వాళ్ళని ఎమ్మెల్యేలను అంటే చేస్తే ఇప్పుడు ఎంపీలు దీనికి చేస్తాం. సంబంధించి మీ దాంట్లో కావచ్చు కొంతమంది మాట్లాడుతున్నారు. మరి క్రిస్టియానిటీకి సంబంధించి క్రిస్టియన్‌కి సంబంధించిన పాస్టర్‌లు కావచ్చు, వీధి వీధి ఎందుకు పెట్టట్లేదు? మా హక్కులు మాకు కావాలని చెప్పేసి వాళ్ళెందుకు పోరాటం చేయట్లేదు? దళిత క్రైస్తవులు పాస్టర్లు మాట్లాడుతున్నారు. హ్మ్. కానీ అగ్రవర్ణ క్రైస్తవ పాస్టర్లు మాట్లాడతలేరు. అది కదా ప్రాబ్లమ్. హ్మ్. మేము ఆ! మేమంటుంది ఏందంటే మాట్లాడడంలో కూడా ప్రాబ్లమే మళ్ళీ. ప్రాబ్లమే. హ్మ్. కేఏ పాల్ మాట్లాడతలేడు. హ్మ్. సతీష్ మాట్లాడతలేడు. అనిల్ బ్రదర్ మాట్లాడతలేడు. హ్మ్. వీళ్ళెవరు అవును. 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 అగ్రవర్ణాలు ఎవరు మాట్లాడతలేరు. అవును. ఇంత పెద్ద సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చి మాకు ఎగనెస్ట్‌గా వస్తే హ్మ్. మాట్లాడతలేరు ఎందుకు? హ్మ్. మేమెందుకు మరి మీ చర్చలకు రావాలి? మేమెందుకు మీకు పైసలేయాలి? హ్మ్. చందాలు ఎందుకు ఎయాలి? అవును. అవసరమేంది మాకు? అవును. దళిత క్రైస్తవులారా మీరెవ్వరు గూడా కలవరి సతీష్ చర్చికి గాని, కేఏ పాల్ చర్చికి గాని, బ్రదర్ అనిల్ చర్చికి గాని, ఇంకా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు బీసీలకు సంబంధించిన చర్చిలకు గాని మీరు ఎళ్ళడానికి వీలే లేదు. హ్మ్. ఖచ్చితంగా మన దళిత చర్చిలకే ఎళ్ళండి. హ్మ్. మన వాళ్ళకి మనం పైసలేయండి. ఎందుకంటే వీళ్ళంతా కూడా మన ద్రోహులు. మనకు అన్యాయం జరిగితే మాట్లాడతలేరు. మనల్ని చంపితే మాట్లాడతలేరు. హ్మ్. మన మీద దాడులు జరిగితే మాట్లాడతలేరు. హ్మ్. వీళ్ళని బహిష్కరించండి. వీళ్ళ చర్చిలను బహిష్కరించాల్సిందిగా నేను వాహిని సరే టీవీ మరి ద్వారా ఉన్నాయా? అప్పీల్ దళిత చేస్తున్నాను. చర్చిలున్నాయా? మనం ఉన్నాయి. కట్టుకోవాలా ఇప్పుడు? ఉన్నాయమ్మా. ఉన్నాయి. ఉన్నాయా? ఏదో హ్మ్. ప్రార్థన చేసుకుంటాళ్ళు వాళ్ళు. హుహు. ఈయన పెద్ద పెద్ద చర్చిలు పెట్టి కలవరి సతీష్ వచ్చి మొత్తం ఆన్‌లైన్‌లోనే. హ్మ్. ఆయన ఒక ఆదివారమే కోట్లు సంపాదించాడు. కోట్లు. హ్మ్. కోట్లమ్మా! హ్మ్. ఎవరి సొమ్ము అదంతా? హ్మ్. ఆన్‌లైన్‌లో స్కాన్ చేయాలి. మనోళ్ళు పేదోళ్ళంతా ఇప్పుడు తీసుకొని వాళ్ళకి రూ. 10 అవేర్‌నెస్ రావాలి. దళిత క్రిస్టియన్స్‌లకి అదే అవేర్‌నెస్ అంటున్నా. రావాలి. దళిత హ్మ్. క్రైస్తవులకి అవేర్‌నెస్ రావాలి. హ్మ్. అదే తీసుకురాస్తాం మేము. అదే హ్మ్. తీసుకొస్తాం. హ్మ్. 3 నెలల పాదయాత్ర చేస్తున్నా. దళిత క్రైస్తవులకు మీరా? సంబంధించి ఎప్పటి నుంచి? ఈ ఏప్రిల్ 14 నుండి. ఓకే. ఏప్రిల్ 14 మీ నుండి బర్త్‌డేనేమో ఆ రోజు. లేదమ్మా. అంబేద్కర్ గారి బర్త్‌డే. అంబేద్కర్‌దే అంటున్నా. సెప్టెంబర్ 19 నా బర్త్‌డే. హ్మ్. మీరు బాబాసాహెబ్ అట్లనే ఉంటారు కదా! ఆ! అందుకే అంటున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్‌డే సందర్భంగా ఆ రోజు నుండి నేను పాదయాత్ర మొదలుపెడుతున్నా. హ్మ్. ఖచ్చితంగా ఈ అంశం చర్చనే లేవనెత్తుతా. హ్మ్. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వచ్చే వరకు పోరాటం చేస్తాం మా పార్టీ. వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. వాళ్ళని హక్కున చేర్చుకుంటాం.
మీరు నేర్చుకోకపోతే మేమున్నాం వాళ్ళకని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దళిత మరి క్రైస్తవులారా దీనికి సంబంధించి మీరేమైనా రౌండ్ టేబుల్ సమావేశాలు గావచ్చు, అన్ని సంఘాలను కలుపుకోవడం గావచ్చు ఇప్పుడు ఏమన్నా ఈ చేస్తారా? ఈస్టర్ వెళ్ళిన తర్వాతే చేస్తాం ఆ పని. హ్మ్. హ్మ్. ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడంతా లెంటీ డేస్ ఓకే. వాళ్ళకి. ఓకే. ఆ! 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 ఈరోజు గుడ్ ఫ్రైడే. హ్మ్. యేసుక్రీస్తు సిలువ వేసిన ఆ రోజు. హ్మ్. రేపు ఇయాలనో రేపో చనిపోతారు. కాబట్టి హ్మ్. ఎల్లుండి వాళ్ళకు మళ్ళీ తిరిగి పునరుద్ధరణ దినం కాబట్టి ఈ రోజంతా అయిపోయిన తర్వాత మేము హ్మ్. అనుకుంటున్నాం నైన్త్ రోజు హ్మ్. రౌండ్ టేబుల్ పెట్టాలని. హ్మ్. నైన్త్ రోజు ఎక్కడన్నా? ఆ! ఇక్కడ వైఎంసీఏలో. హ్మ్. వైఎంసీలో నైన్త్ రోజు మొత్తం దళిత క్రైస్తవ లీడర్లందరిని పిలిచి ఒక హ్మ్. రౌండ్ టేబుల్ పెట్టి, డిబేట్ పెట్టి భవిష్యత్ కార్యాచరణ అందులో ప్రకటించబోతున్నాం. హ్మ్. అంటే దీనికి సంబంధించి సతీష్‌కి గావచ్చు, ఈ పెద్ద పెద్ద పాస్టర్‌లకి చాలా మర్యాద ఇస్తారు. వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మరి వీళ్ళు మీ మనం మోటివేట్ చేసే ప్రకారం వీళ్ళు లొంగుతారనుకుంటున్నారా? మన హక్కుల 100% అమ్మ. కోసం వాళ్ళు పోరాడతారనుకుంటున్నారా? వాళ్ళు లొంగకపోయినా పర్లేదు. అసలు హ్మ్. వాళ్ళని బహిష్కరిస్తాం మేము. హ్మ్. వాళ్ళని బహిష్కరించాలని పిలిపిస్తాం మా ప్రజలకి. హ్మ్. వాళ్ళని బహిష్కరించాలి. మన 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 దళితుల పాస్టర్‌లకి మనం పైసలేయాలి. వాళ్ళ హ్మ్. గుళ్ళకి పోవాలి. వా ఉన్నారా అసలు దళిత పాస్టర్‌లున్నారా? చాలా మందున్నారమ్మ. ఉన్నారా? చాలా మందున్నారు పాపం. హ్మ్. ఉన్నారు. కానీ కాకపోతే వాళ్ళని వీళ్ళని లైమ్ లైట్‌లోకి రానిత్తలేరు. హ్మ్. హ్మ్. పాపం వాళ్ళంతా త్యాగం చేస్తున్నారు. హ్మ్. వాళ్ళేదో చిన్న చిన్న బతుకులు బతుకుతున్నారు. కష్టాలు పడుతున్నారు. హ్మ్. వాళ్ళందరికీ ఇవాళ మన వాళ్ళకి మనం చందాలేసుకుంటే తప్పిందా? బ్లాక్స్ ఏసుకుంటున్నారు. అవును. అక్కడ అమెరికాలో బ్లాక్స్ చర్చిలన్నిటి కూడా హ్మ్. బ్లాక్స్ ఏసుకుంటున్నారు. మరి హ్మ్. దళిత చర్చిలలో మనం చేసుకుంటే తప్పేంది? హ్మ్. తప్పకుండా బ్లాక్స్ స్ఫూర్తితోని ఇవాళ ఇక్కడ దళితులు కూడా క్రైస్తవులు కూడా వాళ్ళు సొంత మన వాళ్ళ కోసమే మన చర్చిల కోసం డెవలప్ చేసుకుంటూ, మన వాళ్ళ పోరాటం చేసుకుంటూ హ్మ్. ఉంటేనే మన యుక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవైపు, బావ మనకు బైబిల్ ఒకవైపు, హ్మ్. భారత రాజ్యాంగం ఒకవైపు, హ్మ్. జీసస్ క్రైస్ట్ ఒకవైపు, బాబాసాహెబ్ ప్రతి చర్చిలో ఉండాలి. హ్మ్. హ్మ్. బైబిల్ ఎంత బోధిస్తావో భారత రాజ్యాంగాన్ని బోధించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్‌ని మన బోధించాలి. హక్కులను మనం యాహ్! తెలుసుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా మనం ఏంది, మన హక్కులేందో తెలవాలి. అది రేపు భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమం. హ్మ్. ఖచ్చితంగా ప్రతి చర్చిలో బాబాసాహెబ్ అంబేద్కర్‌ని, జీసస్ క్రైస్ట్‌ని ఇద్దరిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హ్మ్. బైబిల్‌ని, భారత రాజ్యాంగాన్ని హ్మ్. బోధించాల్సిన అవసరం ఉంది. హ్మ్. అప్పుడే వాళ్ళకు రక్షణ. ఆ రక్షణ కోసం ఫైటింగ్ చేస్తూ వాళ్ళను ఆ వైపు తీసుకెళ్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రైట్. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ అండి. అమ్మ. థాంక్ యూ. రైట్ చూసారు గదా! ఏదేమైనా గూడా సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకి మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సంబంధించి మేము పోరాటం చేస్తాం. మా హక్కులను మేము సాధించుకునేదాకా మా పోరాటం మాత్రం ఆగదనేసి వాళ్ళు చెప్తున్నారు.